అయ్యగారు నీకేంటి? మా ఇంటి వరకు వెళ్ళొస్తాను అయ్యగారు. ఓ వాడు రాగానే నువ్వు వెళ్తున్నావా? రేయ్ మీరిద్దరూ కలిసి ఏదో గూడు పుఠాని చేస్తున్నారా? అదేం లేదు అయ్యగారు, నా రెండో కొడుక్కి కడుపు నొప్పి అని చెప్పాడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంట్లో దింపేసి వచ్చేస్తా. వెళ్ళి త్వరగా రా, వెళ్ళు. వెంటనే బయలుదేరమ్మా. ఎక్కడికిరా? మన గ్రామానికమ్మా. నీకు మతి కానిపోయిందా ఏంట్రా? నువ్వు ఇప్పుడు బయలుదేరలేదంటే నీ పీక పిసికి చంపి పారేస్తాను. నాన్న మేము రావాలా నాన్న? అవును మీరు కూడా రావాలి, త్వరగా బయలుదేరు. ఒరే పెద్దోడా, మీ నాన్న చంపినా చంపుతాడు, నా మాతను జాగ్రత్తగా పెట్టరా. బామ్మ నేను మందులన్నీ పెట్టులో పెట్టేనా? అన్ని తీసుకొస్తున్నాను, నీకేది కావాలో అది వేసుకో. పరిగెత్తరా, పరిగెత్తు పరిగెత్తు. జాగ్రత్తగా చూసుకోరా. నీకేమైనా కావాలంటే నువ్వు బండి బండి నువ్వు వెళ్ళమని వస్తా. నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను కానీ నువ్వు జాగ్రత్తగా ఇంటికి రారా. ఎంత అడావుడుగా పంపిస్తున్నాడు వీడు, ఏం పొరపాటు చేశాడు ఏంటో. ఆ గిరిగాడు వెంటనే వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు కదా, ఇంతవరకు వచ్చాడా చూడు? ఆసుపత్రికి వెళ్తున్నానని మీకు చెప్పే కదా వెళ్ళాడు. అది అబద్ధం రా. రేపు రానివ్వండి, తోలు తీసి ఆరేస్తాను. రేపు ఉదయం నేను త్వరగా రా. ఇదిగో నువ్వు వెళ్ళి లోపలికి కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తా. సరే త్వరగా వచ్చి. సార్ టైం అయింది, బండి బయలుదేరిపోతుంది, త్వరగా రండి. హలో హలో, నేనే హరిని మాట్లాడుతున్నాను. రే హరే, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావురా? ఎందుకంటే నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరగా చెప్పరా. యజమాని, ఇన్ని రోజులుగా మన షాపులో మెడిసిన్స్ అవి కనిపించకుండా పోతున్నాయి కదా, అలాగే మీరు లెక్కల్లో కూడా తక్కువ వచ్చాయని చెప్పారు కదా. అవునరా, ఆ అయోమయం నాకు చాలా రోజులు మించి ఉంది. అవును, ఈ టైంలో ఆ విషయం ఎందుకు చెబుతున్నావురా? చెప్పు. అదేం లేదు యజమాని, ఇన్ని రోజులుగా నేను గిరన్నా కలిసి మన మెడికల్ షాప్ లో దొంగతనం చేశాం. రే దేనికి పనికిరాని దొంగ సన్నాసులారా. రే హరి, రే నోరు మీరా. నేను గనక తిట్టడం మొదలెట్టానుకో ఒక వారం పాటు నిద్రాహారాలు మానేస్తావు. ఇంకో విషయం, అది మాత్రమే కాదు, నువ్వు నీ కుటుంబంతో కలిసి మంగళగిరి వెళ్ళావు గుర్తుందా? అప్పుడు మేమిద్దరం మీ ఇంటికి వచ్చి కటింగ్ చేసాం తెలుసా? అది కాకుండా నీ బెడ్ పక్కన టేబుల్ పైన ఫారెన్ సరుకు పెట్టావు కదా, దాంట్లో నేను పాస్ పోసి పెట్టాను. వచ్చి రాగానే గురగడా తాగేస్తుంటావుగా, టేస్ట్ ఎలా ఉంది? రే హరి, నువ్వు రేపు షాపుకి వస్తావు కదా, నీ సంగతి తేల్చి మారేస్తాను. రారా. రేపు ఉదయాన్నే నేను షాపు రావడానికి నీలాగా నేను ఎర్రి పుల్కాను అనుకున్నావా? రే నేను ఇక్కడి నుంచి ఆల్రెడీ ఎంతో దూరం వెళ్ళిపోయాను. ఎవరేమనుకున్నా నన్ను పట్టుకోలేరు. నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోరా, ఎర్రి పువ్వా.